ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడను తగులదు అని ఇక్కడ మనం రాయబడి ఉన్న మాటను, వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మీరు గమనించాలి. 7 బాధలు మనకి కలిగినను, ఎలాంటి బాధలు మనకు కలిగినను మనకి కీడు అన్నది రాదు. ఎందుకంటే మనకు కీడు రావాలి అంటే మనకి ఆశ్రయముగా ఉన్నటువంటి దేవాతి దేవుడిని దాటి నీ దగ్గరికి నా దగ్గరికి కీడు శ్రమ అన్నది రాగలుగుతుంది. దేవుడు మనకు అండగా ఉన్నప్పుడు ఆయన్ని దాటి ఏ కీడైనా, ఏ సమస్య అయినా, ఏ వ్యాధి అయినా, ఏ అనారోగ్యమైన పరిస్థితులు ఏదైనా కావచ్చు, కానీ అది మనల్ని చేరాలి అంటే దేవుణ్ణి దాటి రావాలి. మనకు తోడుగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ భక్తుడు అంటాడు, 7 బాధలు కలిగిన అది నీకు కీడుని కలగచేది. ఎందుకంటే నీ చుట్టూ దేవుని యొక్క దూతలు కాపలాగా ఉంటున్నారు. నీ చుట్టూ దేవదూతలు కంచి ఉంచి నిన్ను నిరంతరం కాచుకొని ఉంటున్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినము నువ్వు కలిగి ఉన్నటువంటి బాధను బట్టి, నువ్వు కలిగి ఉన్న వేదనను బట్టి, నువ్వు పొందిన అవమానాన్ని బట్టి నువ్వు సతమతం అయిపోతున్నావా? అయితే నువ్వు సతమతం అయిపోవద్దు. ఎందుకంటే నీ దేవాతి దేవుడు నీకు ఆశ్రయముగా ఉన్నాడు. ప్రతి కీడుల నుంచి నిన్ను తప్పించి నిన్ను మేలు చేత తృప్తిపరచబడబోతున్నాడు. కనుక ఇది గమనించి మేలు చేత నిన్ను తృప్తిపరచాలని దేవుడు ఆశపడ్డాడు. గనుక ఆశగొన్న ప్రాణాన్ని మీరు తప్పరిల్లు చేసే దేవుడు మన దేవుడు. గనుక ఆ నిరీక్షణతో ఉండండి. దేన్ని చూసి జడిసిపోవద్దు, భయపడద్దు. దేవుని యొక్క కృప మీరు పొందినట్లు దేవుని యొక్క సమ్ముఖంలో స్తోత్రం చేసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. కనికర స్వరూపుడా, నమ్మదగిన దేవ, ఈ ఘనముగు నామమునకే స్తోత్రాలు. ఈ సమయం ముందు ప్రత్యేకించి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. మీరు చేసిన వాగ్దానమును బట్టి స్తోత్రం. ఈ కీడు 7 మార్లు కీడు కలిగినాను, అది మాకు ఏది హాని జరగదని చెప్పా. అందులోకే స్తోత్రాలు. దేవా, మీరు ఇచ్చిన వాగ్దానం మా పట్ల నెరవేర్చండి. దినము కృంగిన వారిని లేవనెత్తండి. అనారోగ్యం చేత ఉన్న వారిని దేవా అనారోగ్యం నుంచి విడిపించండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచండి. రక్షణ లేని ప్రజలకు రక్షణనిచ్చి ప్రతి వారిని కూడా ఈ రాకడ కోసం సిద్ధపరచమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.